శివాయ గురువే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క భర్త కావచ్చు, పని వలన కానీ, పని రీత్యా కానీ, లేకపోతే మూడవ వ్యక్తులు మీ యొక్క జీవితాల్లోకి రావటం వలన, చెప్పుడు మాటలు విని, స్నేహితుల వలన కానీ, చుట్టాల వలన కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా కావచ్చు, దూర ప్రదేశానికి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు తిరిగి రావట్లేదు అనుకోండి, గొడవల వల్ల, మనస్పర్ధల వలనైనా కూడా కావచ్చు, కారణం ఏదైనప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి, మీ వద్దకు రావట్లేదు అనుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క యంత్రము జాగ్రత్తగా అయితే చూడండి. చూశారు కదా, ఈ యొక్క యంత్రము కిందన ఇదే విధంగానే మీరు యంత్రం వేయవలసి ఉంటుంది. కానీ అక్కడ అముకస్య అని ఉన్న చోటన ఆ ఇంటికి నుంచి దూర ప్రదేశంలో ఉంటున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరో అందరం అతన్ని ఏమనైతే పిలుస్తామో ఆ యొక్క పేరు అనేటువంటిది అక్కడ రాయవలసి ఉంటుంది. అతని యొక్క పేరు లేకపోతే ఆమె యొక్క పేరు అయితే ఆ యొక్క పేరు అనేటువంటిది రాయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చెయ్యాలి? ఈ యొక్క యంత్రం అనేటువంటి చూశారు కదా. ఇప్పుడు మీ యొక్క ఇంటి ద్వారం ఉంటుంది కదా, అందరూ కూడా బయట వాళ్ళందరూ కూడా ఏ విధంగానైతే ఎంటర్ అవుతూ ఉంటారో మీ యొక్క ఇంటిలోకి మెయిన్ దారి ఏదైతే ఉంటుందో మీ యొక్క ఇంటి గుమ్మములో, ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి ఈ యొక్క యంత్రాన్ని ఒక మేకు కానీ సూది కానీ తీసుకుని ఆ యొక్క నేల మీదన అంటే మట్టిగా ఉండేటువంటి కొంచెం బాల్కనీ కానీ లేకపోతే మొక్కలు కానీ మీ యొక్క ఇంటి మెయిన్ ఎంట్రన్స్లో కనుక ఉన్నట్లయితే కనుక ఒక 108 సార్లు ఆ యొక్క యంత్రాన్ని మీరు ఆ యొక్క భూమి మీదన గీయాలి. అతని యొక్క పేరు అనేటువంటిది అక్కడ లిఖించి, ఈ విధంగా మీరు శనివారం నాడు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో 4 నుంచి 6 మధ్యలో కానీ, లేదు అనంటే సాయంత్రము 6 నుంచి 8 మధ్యలో కానీ మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యొచ్చు. ఒకవేళ అక్కడ మీకు గియ్యటానికి వీలు పడనటువంటి పక్షంలో భోర్జపత్రం తీసుకోవాల్సి ఉంటుంది. తెల్ల కాగితాలు పనికిరావు, భోర్జపత్రం అనేటువంటిదే వాడాలి దీనికి. ఇది నేను సొంతంగా కనిపెట్టినది కాదు, మంత్రశాస్త్రంలో యంత్రశాస్త్రంలో తెలియచేయబడినటువంటి ప్రక్రియ. అక్కడ ఏ విధంగానైతే తెలియచేయబడిందో అదే విధమైనటువంటి ప్రక్రియలే నేను మీకు తెలియచేయబరుస్తున్నాను అన్నమాట. అయితే భోర్జపత్రాలు ఇంత పెద్ద పెద్ద షీట్లు అనేటువంటివి ఉంటాయి, కానీ అంతంత అవసరం లేదు. దాన్ని కత్తిరించుకోండి, ఒక 108 ముక్కలు చేసుకోండి. అంటే ప్రతి ఒక్క షీటు మీదన కూడా మీరు ఈ యొక్క యంత్రం వెయ్యటానికి సరిపడాలన్నమాట. ఈ యొక్క యంత్రం అనేటువంటిది వెయ్యటానికి సరిపడాలి. ఈ విధంగా 108 యొక్క భోర్జపత్రాల మీదన కూడా ఈ యొక్క యంత్రం అనేటువంటిది వెయ్యండి. దేంతో వెయ్యాలి అని అంటే గనక గోరోచనము ఉంటుంది. గోరోచనము పేస్ట్ అనేటువంటిది కూడా మీకు లభిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క గోరోచనము పేస్ట్ అనేటువంటిది తీసుకుని దానిది పల్చగా కాస్త నీటి చుక్కలు కూడా వాడి ఇంకా కూడా కలుపుకొని ఒక పాత్రలో ఏదైనా కూడా ఒక పొల్ల అనేటువంటిది వాడి ఈ యొక్క భోర్జపత్రాల మీద జాగ్రత్తగా వెయ్యాలి. ఇవి ఒక 108 భోర్జపత్రాల మీదన కూడా వెయ్యాలి. ఒకవేళ మరి మీరు ఎంట్రన్స్లో భూమి మీదన పొల్లతో గీసేటువంటి అవకాశం కనుక మీకు లేకపోతే ఇది మరి చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 108 భోర్జపత్రాలు కూడా మీరు ఈ విధంగా వేసిన తర్వాత అవి ఆరిపోనివ్వండి. ఆరిపోనిచ్చిన తర్వాత ఈ యొక్క 108 భోర్జపత్రాలు కూడా అలాగే చక్కగా దొంతు పెట్టి నిలువుగా అదే విధంగా దొంతు పెట్టి ఆ విధంగా ఫిలతలన్నీ కూడా చక్కగా దొంతు పెట్టి మీ యొక్క ఇంటి గుమ్మం దగ్గర అక్కడ మట్టి ఎక్కడైనా ఉన్నా లేకపోతే మొక్కలు అనేటువంటిది ఉన్నా, లాన్ ఉన్నా, గార్డెన్ ఉన్నా, మీకు ఇంటి బయట ఏదైనా కూడా మట్టి ప్రదేశం వంటిది ఏదైనా ఉంటే దాంట్లో తవ్వి అందులో పూడ్చి పెట్టేయాలన్నమాట. అందులో పూడ్చి పెట్టేసి ఉంచాలి అన్నమాట. ఈ విధంగా చేస్తే గనక యంత్రశాస్త్రం ప్రకారంగా ఎంత దూరం వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి మనిషి అయినా, అంత దూరంగా ఉంటున్నటువంటి మనిషి అయినా క్రమముగా అతని యొక్క మనసు, బుద్ధి, ఆలోచన విధానం అంతా కూడా మారి అతను ఇంటికి తిరిగి వచ్చి అక్కడ ఉండటానికి ఇష్టపడతాడు అని చెప్పి యంత్రశాస్త్రము తెలియచేయపరుస్తోందన్నమాట. అర్థమైందా? ఎంతకాలంలో వచ్చేస్తారండి అని చెప్పి మీరు ఆతృత పడద్దు. ముందైతే మనం చెయ్యవలసినటువంటి ప్రక్రియ, మన యొక్క శ్రమ, మానవ ప్రయత్నం మనము ఇది చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం చేసిన తర్వాత అందరు మనుషుల యొక్క మానసిక పరిస్థితి, ఆలోచన విధానం ఒకలా ఉండదు. కొంతమంది మామూలు స్థాయి వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా ముందు వాళ్ళు ఉంటారు, కొంతమంది జగత్ముండుగా వాళ్ళు ఉంటారనమాట. దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ క్రమంగా ఖచ్చితంగా దాని వలన దూరం పెట్టి వదిలిపోయినటువంటి మనిషి మళ్ళీ తిరిగి
ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి మీ యొక్క గుమ్మంలో ఎంట్రన్స్ దగ్గర మేము ఎక్కడా కూడా పాతి పెట్టేటువంటి అవకాశమే లేదండి అని అంటే గనక నేనేమీ చెయ్యలేను. ఆ విధంగా చెయ్యగలిగేటువంటి వాళ్ళ కోసము ఈ యొక్క ప్రక్రియ. ఒకవేళ మీరు ఉంటున్నటువంటిది ఫ్లాటో అపార్ట్మెంటో అని అంటే గనక కూడా మీ యొక్క ఫ్లాట్ ముందర గుమ్మంలో, అంటే ఫ్లాట్కి మెయిన్ గేట్ అనేటువంటిది ఉంటుంది కదా, అవి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎదురుగుండా కానీ మీకు ఎక్కడ వీలైనా సరే ఈ విధంగా తవ్వి దాన్ని అయితే పెట్టవచ్చు. అర్థమైందా? ఆ అవకాశం కూడా లేదండి అని అంటే గనక ఇది మనం ఏమీ కూడా చెయ్యలేము. ఎందుకు అని అంటే నా సొంతంగా నేను చెప్పేటువంటిది ఏం కాదు, ఉన్నటువంటి ప్రక్రియలే నేను మీకు తెలియజేయపరుస్తున్నాను. చెయ్యగలిగినటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి వల్లనైతే వీలవుతుందో, దీని యొక్క అవసరము పరిస్థితి ఎవరికైతే ఉన్నదో వాళ్ళ కోసం ఇది చక్కగా అయితే చేసుకోండి. ఫలితం అనేటువంటిది ఉంటుంది, లేకుండా పోదు. లేకుండా ఊరికే మన యొక్క ఋషీశ్వరులందరూ కూడా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది తెలియచేయపరిచి రాయరు కదా. ఇప్పుడు ఈ యొక్క ప్రక్రియకి కనుక మీకు కావాల్సినటువంటి యొక్క భోజపత్రం కానీ లేకపోతే గోరోజనము పేస్ట్ కానీ ప్రత్యేకంగా ఎవరికైనా అవసరం ఉంటే, ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు అవి మనకి దొరకట్లేదని, యూట్యూబ్ కామెంట్స్లో కూడా పెడుతున్నారు అవి మాకు దొరకట్లేదు, అవి లేకపోతే ఏం చేయాలి ఇదేదని. అందుకే ప్రత్యేకంగా ఇది కూడా మేమే లభించి మీకు పంపిద్దాము అని చెప్పి నిర్ణయించుకున్నాం అనమాట. గోరోజనము కానీ లేకపోతే జపమాలలు కానీ లేకపోతే ఈ విధంగా భోజపత్రాలు కానీ ఎవరికైనా కూడా కావాలి అని ఉంటే కనుక ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో త్రినేత్రం అని ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ యొక్క లింక్ ద్వారా మీరు పర్సనల్గా మాకు మెసేజ్ చేసి మీకు కావాల్సినటువంటి పదార్థం, ఆ యొక్క ద్రవ్యం ఏదో మీకు తెలియపరిస్తే దానికి తగినటువంటి ఖర్చు కూడా ఎంత అవుతుంది, మీ యొక్క కొరియర్ ఛార్జెస్ అన్నీ కూడా కలిపి నేను మీకు తెలియచేయబడటం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మీకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.